వైసీపీ తరఫున ఉన్నట్టు వాళ్ళు కొంచెము ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తు కొడతాయి అని చెప్పేసి. సో ఇది జరిగే పని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటారంటే నమ్ముతాం, కానీ పోయి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారితో కలుస్తారన్నది జరిగే పని కాదు. ఆకాశం భూమి ఎంత దూరం ఉందో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అంత దూరం. అంటే వైసీపీ పార్టీలోకి వస్తే సీఎం సీట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాము అనే విధంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. జరగదు, అది ఊహించలేము. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ఊహన అనేది ఆయనకి రాదు. ఆ జోలికి వెళ్ళరన్న. ఆయన అసలు కలిసి మాట్లాడుకొని రాజకీయ నాయకులు సినిమా హీరోలు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న, అంతే. మిగతా చివరి బాలయ్యని కూడా కలిసాడు జగన్మోహన్ రెడ్డి గారు. బాల గెలవడం అంతా జరిగింది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు బాలయ్యతో వెళ్ళి మాట్లాడటం అంతా జరిగింది. పవన్ కళ్యాణ్ కలవడం అనేది ఇప్పుడు దాకా చరిత్రలో జరగలేదు, జరగబోదన్న. మరి మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఆ మాటలకి చాలా మంది మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కేసులు పెడతాము సారీ చెప్పాలని చెప్పి స్పందించారు. బట్ సొంత తమ్ములే ఇంతవరకు కూడా స్పందించలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క రాజకీయంలోకి మా సినిమా హీరోలు ఎందుకు వస్తారు, ఎందుకు మాట్లాడతారు? అది రాజకీయ పరంగా జరిగింది. రాజకీయ అభిమానులు అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రాజకీయ అభిమానులు 2-3 ఎగిరారు. చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు, ఎక్కడికాడ కామ్ అయిపోయింది. సోషల్ మీడియాలో 4 రోజులు హంగామా చేశారు. ఏమి లేదు, బాలకి పీకే అంటారు కదా, అదేం లేదు ఇదేమి లేదు. మళ్ళీ వెళ్ళి రేపొద్దున కలుగుతారు. చిరంజీవి గారు కూడా రేపు ఎల్లుండో కలవబోతున్నారు బాలయ్యని, అంతే. అంటే మరి ఇట్లా సోషల్ మీడియాలో ఈ విధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ స్వలాభాల కోసం అనుకోవచ్చు. ఏం దొరకట్లేదు అయ్యా, సోషల్ మీడియాకి ఏం దొరకట్లేదు, ఏ విషయాలు లేవు. ఏదో ఒకటి కథ హైలైట్ చేసుకోవడానికి చేశారు తప్ప ఆడ ఏమీ లేదయ్యా. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ యొక్క 2 పార్టీలు మాత్రం అసలు కలవబట్టారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది భారతదేశం పాకిస్తాన్ కలిసిద్దా? భారతదేశం పాకిస్తాన్ కలిసిద్దా? అదొక్కటే ఉదాహరణ. ఇప్పుడు ఇండియా ఎవరు, పాకిస్తాన్ ఎవరు? ఇక అవన్నీ చెప్పకూడదు, చెబితే బాగోదు, మీకు బాగోదు, నాకు బాగోదు. ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే వైసీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తు కూడబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటున్నారు? పైన ఆకాశం కింద భూమి కలుస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? లేదు. ఇన్ కేస్ ప్రపంచం బద్దలైనా కూడా ఆకాశం భూమి కలవదు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కూడా అందరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలవరు అన్నారు, కలిసారు కూటమి. కానీ జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు అని కలుస్తారా లేదా అంటే కలవనే అని చెప్తాను నా అభిప్రాయం. ఎందుకంటే ఈయన అభిప్రాయం వేరు, ఈయన అభిప్రాయాలు వేరు. జగన్ గారు కూడా ముక్కుసూటి మనిషి, పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటి మనిషి. కాబట్టి అంత కలర్ వీలైతే ఒకవేళ చంద్రబాబు నాయుడు విడిపోతాడు. ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వెళ్ళగలుగుతారేమో కానీ జగన్ గారితో కలవరేమో అని నేను. ఇప్పుడు ఒకవేళ వైసీపీ పార్టీలోకి పొత్తు కూడితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇస్తాము, సో అట్లా అప్పుడైనా వస్తాడు కదా అని చెప్పి. అది జగన్ ఇంపాసిబుల్. ఆయన బతికినంత వరకు సీఎం వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడు జగన్. అది జగన్ గారి స్వభావం. ఆయన కూడా మంచిగా చేశారు ప్రజలు కాబట్టి ఆయన కూడా ధీమా ఉంటది కదా, నేను మళ్ళీ ప్రజలను ఆస్వాదిస్తారని. 100% కలవరని అంటున్నాను. అంటే ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొన్న అసెంబ్లీలో బాలయ్య బాబు గారు చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు ఫ్యాన్స్ కూడా స్పందించారు, బాలయ్య బాబు మీద కేసు పెడతాం సారీ చెప్పాలని చెప్పేసి. బట్ సొంత తమ్ముళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయాల్లోనే ఉన్నారు, బట్ స్పందించలేదు. అందుకోసమని ఇట్లా అనుకుంటారు మరి వాళ్ళు. అదే ఎందుకంటే ఒక్కరు పార్టీలో కలుస్తున్నారు కాబట్టి కూటమిగా సర్దుతో అక్కడ ఏం జరిగింది వెంటనే చిరంజీవి గారు స్పందించడం జరిగింది. మళ్ళీ ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఒక 32 పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ ఇస్తా అంటే కూడా చిరంజీవి గారు వద్దన్నారు. మేమంతా ఒకటే భయ, ఎప్పటికైనా ఫ్యామిలీ మీరు ఫ్యాన్స్ కొంచెం శాంతించండి అని ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర మీటింగ్ జరిగి కూడా చెప్పారు చిరంజీవి గారు. కాబట్టి ఆయన పెద్ద స్వభావంతో వాళ్ళు ఫ్యూచర్ లో కలుస్తారు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి అన్ని తెలుసు. ఆయన చిన్నపిల్లల స్వభావం. ఆయన అప్పుడప్పుడుగా ఏదో అనేస్తాడు, మళ్ళీ తర్వాత వెళ్ళి సారీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని కొంతమంది వేరే విధంగా సృష్టించారు. కానీ అది తప్పు. ఎప్పటికైనా ఆయన ఒక మాజీ సీఎం అని కూడా, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఒక మాజీ సీఎం. అక్కడ అసెంబ్లీలో అరే చికెన్ తింటా అంటే మీ డాడీ అంటే కూడా తప్పు కదా. ఏదైనా బాలకృష్ణ గారు చెప్పింది ఒక మాజీ సీఎం గురించి తప్పు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా మాజీ సీఎం అబ్బాయి ఉంది, ఆయన ఒక మాజీ సీఎం గురించి అలా అనడం తప్పు. అది బయట పబ్లిక్ లో కానీ ఎక్కడైనా అనుకుంటే అది వ్యక్తిగత అభిప్రాయం అయిపోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఒక ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ప్రతిపక్ష నేతనే. ఆయన హోదా ఉన్నా లేకపోయినా జగన్ గారు ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకు అక్కడ అసెంబ్లీలో గౌరవం కంపల్సరీ లభించాలి. ఎందుకంటే ప్రజల తరఫున మీరు ఎన్నుకున్న ప్రజల తరఫున ప్రతిపక్ష నేత ఆయన అక్కడ అనడం తప్పు. కాబట్టి మేబీ అక్కడున్న స్పీకర్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో నెక్స్ట్ ఫర్దర్ దశలో మనం చూడాలి. చాలా మంది కూడా దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇది తప్పు ఓకే,
బట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇంతకన్నా ఇంకా నీచమైన మాటలు కూడా మాట్లాడారు కదా, అప్పుడు ఎవరు కూడా ఎందుకు దీనికి అడ్డం మాట్లాడినారు కానీ అసెంబ్లీలో ఎవరు మాట్లాడలేదు. మాట్లాడినారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే వ్యక్తిగతంగా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పారు, ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళకండి ఏదైనా ప్రజాసం. ఇప్పుడు అందుకే కదా జగన్ గారు ఎంత మంచి పథకాలు తెచ్చినా కూడా ఆయన ఓడిపోవడం ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు పదస్వలంతో వాళ్ళు మాట్లాడిన మాటలతోనే ప్రజలు వీళ్ళు ఏం పరిపాలిస్తారనే సూచన ఇచ్చారు. నిజంగా 100% చెప్పాలంటే జగన్ గారు చేసిన మంచి పని, చాలా పథకాల వల్ల ఆయన రావాలి సీఎం గా, కానీ ఆయన రాలేకపోవడం ఏంటంటే కింద స్థాయి వాళ్ళు ఇలా ఎక్కువ పదజాలాలు అన్ని మాట్లాడడం వల్ల. కాబట్టి బాలకృష్ణ గారి వల్ల కూడా ఏమన్నా ముఖ్యమంత్రి ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే అలా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అసెంబ్లీలో తప్పని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.